పుచ్చాలకు గెలిస్తే నీకు సనాతన ఒక సర్ప్రైజ్ ఉంటుంది. ఒకవేళ వాడికి గెలిస్తే నువ్వు ఒక సర్ప్రైజ్. ఓకేనా? అయితే ముంగడుకు వస్తున్నావు. ఛాలెంజ్ పెడుతున్నాం, ఫుడ్ ఛాలెంజ్. అవునా? ఎవరెవరి సైడ్ నిల్చుంటారు? నా సైడ్ వచ్చిన ఇటు వచ్చాయి. ఇక సన్న సైడ్ వచ్చిన అందరూ ఇటు రండి. అందరు సనకే సపోర్ట్ ఇస్తారు. లంగాలు చెప్పండి ఫర్దర్ గా నువ్వు అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నావు. వీడు నైట్ లో అమ్మాయి 3 గంటలకైనా ఫోన్ చేసి ఏడున్నావు ఏం చేస్తున్నావు అంటుంది కదా. ఆ టైంలో కూడా మీ ఇద్దరేంది గ్యాప్ లో చుట్టూ అంతా ప్రేమ ఉప్పెనొచ్చి ముంచినంతా ఉన్నట్టుండే లోక ఉత్తమ నేను ఎంకరేజ్ చేసిన మేము చీప్ అయిపోతాం. తర్వాత గుసగుసలు పెట్టుకుంటారు. ఇప్పుడు గుసగుసలు ఎందుకమ్మా? మన గదులు వీరుకువి కానీ మన మనసులు కావే. వాటర్ కూడా తిన్నావు గట్టిగా అయిపోయింది. తక్కువ తినద్ది అందుకే తాగు. అయ్యో కళ్ళ అది చూడు పెట్టే. అరే ఎంత పెద్ద ముద్ద పట్టుకుంది చూడు. ఆ గ్యాప్ లో ఎంత పెద్ద ముద్ద పట్టుకుంది. అరే అంత పెద్ద ఎందుకు పెట్టుకున్నావు మరి? ముక్కులకు రాకపోతే ఏడుకొస్తుంది. బొక్కలు చూస్తే హుషారు ఏం తింటావు రా ఉప్పు లేని పప్పు షారు. వాళ్ళిద్దరు డీగా రొమాంటిక్. దాన్ని తొత్తుంది, ఆడు దాన్ని తొత్తున్నాడు. ఇంతవరకే ఉంది. అరే ఇంకా ప్లేట్స్ తీసుకురండి గైస్. మేమెందుకు ఏం చేయాలి? ప్లేట్లు తీసుకురా. మాకు కూడా చిన్న సపరేట్ ప్లేట్లు తీసుకురా. ఏం చేసినావు గ్యాప్ లో? ఇద్దరు ఎట్లాగో ప్రవాసాలు ఒక అనుష్కలా ఉంటారు కాబట్టి ఇద్దరు ఫుడ్ డిసైడ్. నాకు తెలిసి వాడిని అంటే నేను వాడితేనే చూడగానే మీరు రిటర్న్ చూసిన ఇద్దరికి ఫుడ్ ఛాలెంజ్ పెడదాం అనుకుంటున్నాను. ఫుడ్ ఛాలెంజ్ గెలిస్తే నీకు సనాతన ఒక సర్ప్రైజ్ ఉంటుంది. ఒకవేళ వాడికి గెలిస్తే నువ్వు ఒక సర్ప్రైజ్. ఓకేనా? అయితే ముంగడుకు వస్తున్నావు. ఓకే డన్నా? డన్. అరే మన బ్యాచ్ అంటే ఇప్పుడు చెప్పవు సర్ప్రైజ్. నేను ఎక్కువ నేను ఎలాగో ఎక్కువ తిన్నాను గైస్. అయినా సరే నేను తింటా. సో సర్ప్రైజ్ ఏం కాదు చెప్పండి. చెప్పరా? పైసలు తినడం అంటే చాలా ఇష్టం. సరే చెప్పు ఏం కావాలి? సర్ప్రైజ్ ఏం కావాలి? సర్ప్రైజ్ లో అంటే బాగుంటుంది. నువ్వేమి ఇస్తావో నాకు తెలియదు, అదే ఇస్తావో నాకు తెలియదు. కానీ గిఫ్ట్ అయితే ఉంటుంది. నేను సర్ప్రైజ్ గా నీకు ఏమి ఇస్తా అంటే నువ్వు ఊహించలేవు అలాంటి ముద్దా లేదు. ముద్దు ఇది కాదు. ముద్దు అనకు వద్దు అంటాడు. అంటే లైఫ్ లో నీతో ఉండిపోవాల్సింది ఒకటి ఇస్తా. సో గైస్ యాక్చువల్గా చాలా డేస్ అయితే మా దాంట్లో ఫుడ్ ఛాలెంజ్ వాడక మా గల్లీ పోలీసులో ఇమిగ్రేషన్ వాడక మా బ్యాచ్ అందరూ అరే తమ్ముళ్ళు అంత ఒకటేనా? ఇప్పుడు వీళ్ళిద్దరికి ఛాలెంజ్ పెడుతున్నాం, ఫుడ్ ఛాలెంజ్. అవునా? ఎవరెవరి సైడ్ నిల్చుంటారు? నా సైడ్ వచ్చిన ఇటు వచ్చాయి. ఇక సన్న సైడ్ వచ్చిన అందరూ ఇటు రండి. అందరు సనకే సపోర్ట్ ఇస్తారు. లంగాలు చెప్పండి ఫర్దర్ గా నువ్వు అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నావు. అరే వెన్ను పోటీ వాళ్ళు ఎక్కడో ఉంటారు అనుకున్నా, పక్కకే ఉంటారు. నువ్వు లేదు అనుకున్నా లేదు. నాకు ముగ్గురు నీకు అదే నేను ఎవరికి సపోర్ట్ కాదు. నేను 50-50 ఎన్ని రోజులు వెన్ను పోటు ఓడిసేటోళ్ళు ఎక్కడో ఉంటారు అనుకున్నా, నా పక్కనే ఉంటాను. ఇక గెలుస్తానంట. ఆడు గెలిస్తే ఈమె సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుంది. అవి లైఫ్ టైం గుర్తుండిపోయిస్తుందంట. ఆడు సర్ప్రైజ్ ఇస్తాడు. నువ్వు నేను గెలుస్తాను, నువ్వు నాకు ఏం గిఫ్ట్ ఇస్తావు? నువ్వు కూడా ఊహించిన సర్ప్రైజ్ అంటే కొబ్బేసి రింగు పెట్టాను నాకు వద్దులేదు, నా దగ్గర ఉన్నారు. రోజుకి 10 రింగులు ఇస్తాడు. అది గైస్ నాకు రోహిత్ వల్ల ఎంతమంది అన్నది పరిచయం అయ్యారు తెలుసా? దగ్గర 50 మంది. బ్యాచ్ ఉంది నాకు ఉన్నారే ఇంతమంది అందరు ఉన్నారు, మళ్ళీ అందులో ఇంతమంది యాడ్ అయ్యారు.
ఇంత పెద్ద కొండ చేద్దాం. కానీ ఒక అన్నం చూడలేను గైస్ నేను ఈసారి వచ్చినప్పుడు. మొన్న వచ్చిండు అన్న అన్నతో పెండ మా అన్న పెంటలు తీయదు. అన్నని కలవలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుస్తాను. సో మా ప్లీజ్ ఆర్డర్ తీసుకొస్తే వీళ్ళు చాలా స్టార్ట్ చేస్తారు. అది కాదు వీళ్ళు తింటే మనం ఏం చేద్దాం రా? ఇప్పుడు ఆర్డర్లో ఏం పెడతారు? చిక్కుడు చిక్కుడుకాయ చికెన్. నా లైఫ్ లో వరస్ట్ కర్రీ ఎవరు వండుతుంది అంటే సననే బీన్స్ కర్రీ వండింది ఒకసారి. అందులో నేను ఆవాలు కొన్ని వేయలే, చాలా ఎక్కువ వేసింది, అందుకే కర్రీ చేదు పోయింది అనమాట. ఇట్లా చార్జ్ చేసుకోవాలి పక్కన. వాడు కూడా చార్జ్ చేస్తున్నాడు. చార్జ్ వీడు చేయకు. అది వాడు అరే ఏం చేస్తున్నావు? లేదు ఒక్కడు కూడా కానీలేదు. వీడైతే నైట్ లో పోటీ మాట్లాడుతున్నాడు. ఈ ఊర్లో ఉంటాడు సినిమాలో. వీడు నైట్ లో అమ్మాయి 3 గంటలకైనా ఫోన్ చేసి ఏడున్నావు ఏం చేస్తున్నావు అంటుంది కదా ఆ టైంలో కూడా. మీ ఇద్దరేంది గ్యాప్ లో తోడు చుట్టూ అంతా ప్రేమ ఉప్పెనొచ్చి ముంచినంతా ఉన్నట్టుండే లోకం వేరే అంతా కలుపుతుండు. నీకు సిగ్గు లేకుండా నవ్వుతున్నావు. లేదు అబద్ధం. సో ఫైనల్గా ఫుడ్ వచ్చాక మా వీడియో కంటిన్యూ అవుతుంది గైస్. అప్పట్లో ఎవరు ఎక్కువ దిగుతుంటారో తర్వాత తింటాం. సో గైస్ ఫైనల్గా అయితే మా ఫుడ్ వచ్చేసింది. ఎట్ సైడ్ ఎవరు తింటారో తినండి. ఎవరు గెలుస్తారు అనుకుంటుర్రా? ఆమె మనసుని ఇరిగొట్టినట్టు క్యారెట్ లవ్ షేప్ లో పెడితే క్యారెట్లు తీసుకుని అవును క్యారెట్. ఓహో అయ్యో 2 ముక్కలు ఇట్లా పెట్టి ఇది డిప్రెషన్ ఉంటాం. మధ్యలో పెట్టండి ఛాలెంజ్. ఇంకోటి తెప్పించుకుంటాం కావాలంటే మేము పైసలు పెట్టుకోవాలి. రోహిత్ ఇదంతా తింటావా నువ్వు? నిజంగానే ఎంత ఇప్పుడు ఏం ఛాలెంజ్ ఉంది? ఎవరు ఎక్కువ తింటారో మనం ఇట్లా డివైడ్ చేద్దాం. ఫస్ట్ ఎవడేది తింటాడో అది పెట్టుకున్నాం. అదే డెంగి తింటే తోపురా ఎట్లా తింటుంది తెలుసా? చూద్దాం. చచ్చిను మా వాళ్ళు ఎంకరేజ్ చేస్తలేరు నన్ను. దున్నా 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 అనరా? ఆవు రోహిత్ ఏంటి అప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు చదువుతున్నాగా. నీది ఖచ్చితందుకన్నా నా పర్వంతా నిలబెట్టాలి. మొత్తం కథం చేయాలి. మొత్తం తినేసి ఎవరు? నేను మొత్తం అయినా సెపరేట్ అంతా నన్ను ఎత్తుకొని తీసుకోకండి కిందికి. తినేస్తాడు గంతే తినేస్తాడు. ఫస్ట్ కొంచెం పెట్టుకుందాం. జస్ట్ 1 సెకండ్ ఎవరు తింటారో చూద్దాం. అంతే కదా మొత్తం తినలేము కదా మనీ. అరే ఫస్ట్ ముద్ద సనకెట్రా మళ్ళా ఫీల్ అయితే. ఇంత 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 అంతేంటి సనా? ఇంత ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ లో ఉండాలి. ఇంటికన్నా ఇంత తింటారా? దున్నా 1 2 3 ఆవు ఇవన్నీ నేను తినను. కంటిన్యూగా స్టాప్ చేసిన అనుకో ఈ వేతులు. నేను చెప్పినప్పుడు నేను స్టార్ట్ చేయాలి. ఈడ కూడా రొమాంటిక్ వద్దు. నేను చెప్పినప్పుడు స్టార్ట్ చేయాలంటే ఉత్తమ నేను ఎంకరేజ్ చేసిన మేము చీప్ అయిపోతాం. తర్వాత గుసగుసలు పెట్టుకుంటారు. ఇప్పుడు గుసగుసలు ఎందుకమ్మా? మన గదులు వీరుకువి కానీ మన మనసులు కావే. ఏదో కొత్త పెళ్ళి ఫస్ట్ రోజు ఫుడ్ పెట్టించినట్టుంది. పచ్చి వాడికన్నా ఎక్కువ నేనే తింటాను. కొంచెం పెద్ద పెట్టుసానా? పెద్ద పెట్టు. అరే మేము ఎంకరేజ్ చేస్తున్నాం పిచ్చలమ్మా. తిను పెద్ద కూర్చుసానా ఇప్పుడు కూర్చో. అరే కూర్చో ప్రేమతో అడిగేటది. అరే కూర్చో. పోటీ లెక్కనే ఉండాలి. గిట్ల తింటే అయినట్టే రోజు అయిపోయింది మామ. పెద్ద బుక్క దబాగే ఖాओ. వాటర్ కూడా వద్దు. ఫస్ట్ తిను గట్టిగా అయిపోయింది. తక్కువ తినద్దు అందుకే తాగు తాగు. అయ్యో కళ్ళ అయిపోయింది. ఓడిపోయాను. సరే వద్దులే సరే వద్దురా పాపం ఏడుస్తుంది. ఏమైంది? ముక్కులకి నీళ్ళు వచ్చేంత ఏమైంది? కారం ఉందా? అన్నం మెతుకు ముక్కులో పోయినట్టుంది. అంత వచ్చింది ఒకేసారి గ్యాప్ లో. ముక్కులో పోయింది అది అన్నం మెతుకు. నువ్వే గెలిచినావు. తింటుందా? గొంతులో పంపిస్తుంది.
వాటర్ తాగు అంత తిని తినేసేయాలా ఆగుతున్నా మరి ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అయిపోయిందా గెలిచినారా నువ్వు గెలిచినారా ఛాలెంజ్ అయిపోయిందా? రోహిత్ ఛాలెంజ్ విన్ అయ్యిండు సనాకి సర్ప్రైజ్ గిఫ్ట్ అయిపోయిందా? ఇస్తాడు అయిపోయిందా అబ్బా తినేసేపు మంచిగా తిన్నా ఇంకొంచెం అయితే మంచిగా తింటుంటారా అదే ఇంట్లో అనుకో నైట్ చేస్తాను ఆ నైట్ కూడా ఎలాంటిది ఫుల్ నైట్ ముక్కులు చూసి ఆ కేసీఆర్ ముక్కలు బలేదు అరే మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేసినావు అబ్బా మొత్తం నిజంగానే ముక్కులకు వచ్చేసింది గొంతు నొప్పి వస్తుంది. తెలుసు కళ్ళకి నీళ్ళు వచ్చినప్పుడు అర్థమైంది కారంతో అనుకున్నాం మమ్మ కారంతో అనుకున్నాం కానీ ఆఖరికైతే నీకు వేసి ముక్కు వల్ల అనుకుంటుండేడు పక్కన ఉండి అమ్మతో నేను యాక్టింగ్ చేసిన ఓవర్ యాక్టింగ్ ఒకసారి నిజం మెల్లగా డాగు అది చూడు పెట్టే అరే అది ఎంత పెద్ద ముద్ద పట్టుకుంది చూడు ఆ గ్యాప్ లో ఎంత పెద్ద ముద్ద పట్టుకుంది అరే కూర్చో అంత పెద్ద ఎందుకు పెట్టుకున్నావు మరి ముక్కులకు రాకపోతే ఏడుకొస్తుంది తల్లి బొక్కలు చూస్తే హుషారు ఏం తింటావు రా ఉప్పు లేని పప్పు షారు ఆ పీస్ ఎటు పోతుంది మరి పీస్ తీసుకుంటున్నా నా వీడు తీసుకోవాలి చంపవాడు వేస్తా వీడు గాయస్ ఛాలెంజ్ లేదు ఏం లేదు అందరు వాడు తినండి రా ఎందుకురా మనం అలా చూసుకుంటా చీప్గా వాళ్ళ మీద గెలిచేది లేదు ఏం లేదు నాటకాలు చేస్తారు వాళ్ళిద్దరు డీగా రొమాంటిక్ దాన్ని తొత్తుంది ఆడు దాన్ని తొత్తున్నాడు ఇంతవరకే ఉంది అరే ఇంకా ప్లేట్స్ తీసుకురండి గాయస్ మేము ఎందుకు ఏం చేయాలి ప్లేట్లు తీసుకురా మాకు కూడా చిన్నవి సపరేట్ ప్లేట్లు తీసుకురా ఏం చేసినావు ఈ గ్యాప్లో తినిపించా మళ్ళీ ఒకసారి ప్లీజ్ మేము కూడా చూస్తాం కదా ఒకసారి ఎందుకు అలా చేస్తున్నావు క్యాప్చర్ చేసిండో లేదా మా కెమెరామెన్ చేసి గ్యాప్లో తినిపించావా వద్దురా ఇది తట్టుకోలేము తెలుసా ఆల్రెడీ ఆ నోటిని నాకు కప్ప పెట్టుకున్నాడు కప్పగాడు మళ్ళీ ఆడికి సిగ్గు లేకుండా పెడుతుంది చూడు ఇది ఇగో ఇంత నేను తిన్నా నేను గెలిచిన ఆడను చూపించింది ఇంత మంది ఇంత హాఫ్ ఉంది నేను ఒక 2 నిమిషాలు ఆగు. సర్ప్రైజ్ గిఫ్ట్ అది అయిపోయింది 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 స్టోరీ అయిపోయింది ఛాలెంజ్ విన్ అయింది నేనే వెయ్యి మళ్ళీ గిఫ్ట్ ఎప్పుడు ఇస్తుంది లేదా నెక్స్ట్ ఇస్తుంది అన్న అర్థం ఇప్పుడు గిఫ్ట్ అంట మీ గిఫ్ట్ ఏమి ఇస్తా తెలుసా నాకు మా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఒక పౌచ్ ఇప్పించి నా పౌచ్ నీకు ఇస్తా నీ ఫోన్ పెట్టుకో లైఫ్ టైం ఉంటుంది అన్నావు కదా నేను అది నేను 2021 నుంచి దాపెట్టుకుంటున్నా అది రాదు ఆ పౌచ్ ఈ పౌచ్ 16 Pro 17 Pro Max బ్రో అది రియల్మీ ఫోన్ ఆ ఫోన్ కూడా నాదే అది కాదు ఓకే సో గైస్ ఫైనల్ అయితే మా రోహిత్ గారు మస్తుంది అసలు విలేజ్ లో ఇంత ఎక్కడ్రా ప్లేస్ ఎక్కడ మా తిరుపతిలో ఫేమస్ మండి పేరు బకాసుర మండి ఇక్కడ ఉంది గైస్ ఆడు చెప్పాల్సిన అవసరం లేదు మేమే చెప్తున్నాం మంచి క్వాలిటీతో ఇస్తున్నారు గైస్ టేస్ట్ ఎలా ఉంది ఫుడ్ ఇది కదా నువ్వు కూడా టేస్ట్ చేసి చూడు అక్క చేస్తా నా ప్లేట్ తెప్పించుకున్నా ఐ నీడ్ ప్లేట్ నిజంగా బాగుంది సర్వీసింగ్ డిఫరెంట్గా ఇచ్చారు తెలుసా హైదరాబాద్కి ఇది పన్నీర్ ఇది మటన్ ఇది మంది ఇది కూడా మంది మండి మంది ఆగు. ఇది మంది నువ్వు పంది ఇట్లా తిప్పితే మేము కొంచెం అరే రండి రే ఇలా పెళ్ళికి మన దావత్ ఒక డైలాగ్ కొడదామా నేను సనతో తింటున్నా మండి ఈమె చాలా పెద్ద పంది కొట్టినా కదా నేను చికెన్ పీస్ ఇస్తుంది మటన్ పీస్ ఇది ఏంటిది ఇట్లా కరిగిపోయింది అది టర్కిష్ ఓ మామా చెప్పు టర్కిష్ మండి అంటే ఎట్లా సారీ ఆవు నేను చేత పెట్టి అలా పర్లేదా నైస్ బాగుంది నిజంగా బాగుంది సన్నా సర్వ్ చేస్తున్నా మా పార్ట్నర్స్ కి పార్ట్నర్స్ కాదు నేను ఎంకరేజ్ చేసినందుకు వాళ్ళకి నేను గైస్ నేను ఫస్ట్ టైం ఓడిపోయినా గైస్ అంటే మీకు తెలుసు కదా కేఎఫ్సీ ఛాలెంజ్ ఎట్లా చేసిన వస్తే నా ముక్కులోకి వెళ్ళిపోయింది అన్నం నా ముక్కు నచ్చిందేమో మరి నాకు ఆనియన్స్ ఆనియన్స్ ఏడుందో ఆనియన్ సో గైస్ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓడిపోయింది రోహిత్ అట్లానా నీ పెద్ద స్టోరీ ఉంది కానీ నువ్వే ఓడిపోయి మళ్ళీ దగ్గొచ్చినట్టు నా ముక్కులోకి యాక్టింగ్ చేసుకుంటే గెలిచింది గెలలేదు రోహిత్ కూడా గెలిచిండు అక్కడ విన్నర్ రోహితే నిన్న పోయితే కదా మా టీం నెగ్గే టీమే 3 రకాలుగా పెట్టించిందిరా